చేస్తే మిగిలిన అవతారములతో పోలిస్తే మనుష్య జీవనానికి సంబంధించినంత వరకు రామావతారానికి ఉన్న వైశిష్ట్యం చాలా గొప్పది. ఎందుచేత అంటే కేవలం రాక్షస సంహారం చెయ్యడం కోసమే రామావతారం వచ్చి ఉంటే రావణాసుర సంహారం అయిపోగానే రామావతారం కూడా వెళ్ళిపోవాలి. కానీ స్వామి అలా అనలేదు. ఒక ప్రతిజ్ఞ చేశారు బాలకాండలో, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అన్నారు. నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీదుండి ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను. దీని కొరకు అంటే ఒక మనుష్యుడిగా బ్రతకడం ఎలాగో నేర్పడం కొరకు. మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. రామచంద్రమూర్తి రామాయణంలో తండ్రి గారిని చాలా గౌరవించాడు. ఆయన భగవానుడు కనుక గౌరవించాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరిస్తే గొప్ప పరాక్రమంతో రావణాసురుడి యొక్క 10 తలలు త్రుంచి సీతమ్మ తల్లిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలిగాడు. భగవానుడు కనుక తెచ్చుకోగలిగాడు. రామచంద్రమూర్తి వశిష్ఠ విశ్వామిత్రాది గురువుల యొక్క శుశ్రూష మహోత్కృష్టంగా చేశాడు. భగవానుడు కనుక చెయ్యగలిగాడు. రామచంద్రమూర్తి 14 సంవత్సరములు అరణ్యవాసం చేశారు. కాలికి పాదుకలు లేకుండా పల్లేరుకాయలున్న అడవిలో నడిచాడు మహానుభావుడు. భగవానుడు కనుక నడిచాడు. మీరు ఇలా ప్రతిదానికి రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క సాధితములన్నీ ఓసారి చెప్పుకుంటూ పక్కన భగవానుడు కనుక చేశాడు అని మీరు అనుకున్నారనుకోండి, రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే అసలు మనిషిగా ఎలా బ్రతకాలో చూపించడం కోసం రామాయణం వచ్చింది. మీరు అందుకే రామాయణాన్ని ఆశాంతం చదివి చూస్తే, అందుకే ఒక్కసారి సంపూర్ణ రామాయణం వినండి అని పెద్దలు అన్నారులో ఉంది. రామాయణం చదివితే రామావతారంలో రామచంద్రమూర్తి మనందరం కష్టాలు వచ్చినప్పుడు ఎలా బాధపడతామో అలా బాధపడిన మాట పరమవాస్తవం. ఆయన తన భార్యని రావణాసురుడు అపహరిస్తే విశేషంగా విలపించాడు. ఆయనకి లక్ష్మణమూర్తి మూర్ఛ చెంది భూమి మీద పడిపోతే చాలా శోకతప్త హృదయంతో, లక్ష్మణ నువ్వు లేనటువంటి సీత, నువ్వు లేనటువంటి రాజ్యం నాకెందుకు అన్నాడు. దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, బంధువులు దొరుకుతారు, రాజ్యం దొరుకుతుంది. కానీ తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? తోడబుట్టినవాడు రమ్మంటే రాడు. అందుకని నువ్వు లేని నాడు నాకు ఈ భోగాలు అక్కర్లేదు లక్ష్మణ, అన్నీ వదిలిపెట్టేస్తాను, నువ్వు లేని నాడు నాకు ఈ జీవితం ఎందుకయ్యా అన్నాడు. అందుకని రాముడు రామాయణంలో ఒక భగవానుడి కింద ప్రవర్తించి చూపించలేదు. ఒక మనిషి ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికి చూపించాడు. నిజంగా రాముడికి వచ్చిన కష్టాల్ని కానీ మనం జ్ఞాపకం పెట్టుకుంటే, మనకెప్పుడైనా జీవితంలో ఒక కష్టం వచ్చిందనుకోండి, నిజంగా రాముడు పడిన కష్టం ముందు మనం పడుతున్న కష్టం ఏ పాటి కష్టం అనిపిస్తుంది. సీతమ్మ తల్లి పడిన కష్టం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత వఢవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. అంతటి తల్లి అయోనిజ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసినటువంటి తల్లి, ఎక్కడో అంతఃపురంలో ఉండవలసినటువంటి అమ్మ, అటువంటి తల్లి ఒక రాక్షసుడి యొక్క అంతఃపురం వెనకాతల ఉన్న ప్రమదావనంలో ఒక శిశుపావృక్షం కింద 10 నెలల పాటు చిరిగిపోయినటువంటి చీర కట్టుకుని జుత్తు ముడి కూడా వేసుకోకుండా తల్లి ఆ రోజున మట్టిలో పడుకుని అంత బాధపడిందంటే, సీతమ్మ తల్లికి వచ్చినటువంటి కష్టం ముందు మనం పడుతున్నటువంటి కష్టాలు ఏ పాటి. అంతటి కష్టంలో కూడా రాముడు విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే రెండే. ఈ రెండిటినీ మాత్రం రాముడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. అందుకే అది రామాయణం అయింది. ఆయనం అంటే నడక. కాలము ఉత్తరాయణము దక్షిణాయనము అని 2గా నడుస్తుంది. 2 పాదములు లేవనుకోండి, 2 కాళ్ళు లేవనుకోండి, ఆ నడక కుంటి నడక, సక్రమంగా నడవలేడు. అలాగే రామచంద్రమూర్తి నడకకి 2 కాళ్ళు బాహ్యంలో ఉండేటటువంటి కాళ్ళు కావు. ఆయన సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ 2 పాదములుగా పెట్టుకుని నడిచాడు. అందుకే ఏది పోనివ్వండి ఆయన లక్ష్య పెట్టలేదు, ఎంత కష్టం రానివ్వండి బెంగ పెట్టుకోలేదు. ఆయన విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే సత్యము ధర్మము, ఈ రెండిటిని మాత్రం జీవితంలో విడిచిపెట్టలేదు. సత్యధర్మములను నమ్ముకున్న వాడిని ఆ 2 ఎలా కాపాడతాయో రామాయణం మనకి చూపిస్తుంది. ఒక పక్క ఇంద్రజిత్ వేసినటువంటి బాణముల చేత కట్టపడి యుద్ధభూమిలో పడిపోతే ఎవరు ఆహ్వానించారని వచ్చాడు గరుత్మంతుడు ఆ రోజున. ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వ్యక్తిని దైవం ఎలా కాపాడుతుందో
సత్యాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తిని పరమేశ్వరుడు ఎలా రక్షిస్తాడో మనకి రామాయణం చూపిస్తుంది. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, రామాయణం ఎంతకాలం చదువుకుంటామో, రామాయణం ఎంతకాలం వింటామో, రామాయణం పట్ల విశ్వాసం మనకి ఎంతకాలం ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం కూడా నిలబడుతుంది. మానవత్వం లేనినాడు మానవుడిగా జన్మించే ప్రయోజనం లేదు. బాహ్యంలో అనేకమైనటువంటి ఉపాధులు తిరుగుతున్నాయి. ఆ ఉపాధులతో పాటుగా ఇది కూడా ఒక ఉపాధి. కేవలం మనుష్య ఉపాధితో వచ్చినంత మాత్రము చేత ఒరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? కానీ ఈ ఉపాధిలో ప్రవేశించి వచ్చినందుకు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే రామాయణం తప్ప వేరొక గతి మనకి లేదు. ఎందుచేత ఎన్నో ధర్మాలు ఉండొచ్చు, కానీ ఆ ధర్మాలన్నీ చదువుతుంటే ఏదో చెప్పారండి పెద్దల ధర్మాలు అనిపిస్తుంది. కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జీవితంలో ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా నడిచినటువంటి ఒక మహాపురుషుడి యొక్క జీవితమే రామచంద్రమూర్తి యొక్క జీవితం. తనొక రాజారాముడిగా ఉండవలసి వస్తే సీతమ్మ తల్లిని పరిత్యాగం చేశాడు. ఒక తమ్ముడి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక మాట ఎలా మాట్లాడాలో రాముడు నేర్పుతాడు. ఒక మాట మాట్లాడితే ఆ మాటకి కట్టుబడడం ఎలాగో రాముడు నేర్పుతాడు. ఇది రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే మన పెద్దలైనటువంటి వారు రామాయణాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఎంతమంది కానివ్వండి, విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు రామాయణ కల్పవృక్షం రాస్తూ, మళ్ళీ అందరూ రాసిన రామాయణమే నేను రాయడం ఎందుకు అంటే, ప్రతి పూట తిన్నన్నమే మళ్ళీ ఎందుకు తింటున్నావు అంటే, అన్నం తినకపోతే ఉండలేవు కనుక. రామాయణం లేనినాడు అసలు మనిషికి జీవితమే లేదు. మనిషి జీవితాన్ని మనిషి జీవితంగా నిలబెట్టగలిగింది, మనిషిగా ప్రవర్తింప చేయగలిగింది సృష్టిలో రామాయణం ఒక్కటే. ఎక్కడ రామాయణం చెప్పబడుతుందో, ఎక్కడ రామాయణం వింటారో అక్కడక్కడ దేవతలందరూ వచ్చి వింటారు. కాదు, అన్నిటికన్నా గొప్ప విషయం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం అవతరాక్షసాంతకం. ఎక్కడైనా రామాయణం వినపడితే చాలట, రామకథ వినపడితే చాలట, రామనామం వినపడితే చాలట, స్వామి హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారిపోతుండగా పొంగిపోతూ అందరికన్నా ముందొచ్చి తెలియకపోవచ్చు, ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కూర్చుని కథాకాలక్షేపం పూర్తయిపోయిన తర్వాత వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ కన్నుల నీరు కారుస్తూ పెడతారట. ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమ ఎక్కడ పాదం పెట్టారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది. ఎక్కడ రామనామం చెప్పారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది. ఎక్కడ సీతమ్మ తల్లి యొక్క వైభవం కీర్తింపబడిందో అక్కడ మంగళం జరిగి తీరుతుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి రామాయణాన్ని ప్రారంభం చేస్తూ బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభం చేస్తారు మహర్షి. ఆయన అంటారు, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకి మునిపుంగవం. అందులో అంటారు, తపస్వాధ్యాయ నిరతం రామాయణం ప్రారంభం అవుతూ అందులో అంటారు, ఒకరు వేరొకరిని ప్రశ్న వెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరిని ప్రశ్న వెయ్యాలి అంటే, వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వెయ్యాలి. ఎవరు ఎంత అందంగా ఇచ్చారో చూడండి. ఇవ్వడం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకి మునిపుంగవం. నారద మహర్షిని ఉద్దేశించి పరిప్రశ్న వెయ్యడానికి సిద్ధపడుతున్నారట ఎవరు? వాల్మీకి. అసలు ఆ వాల్మీకి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పేరు. ఎందుచేత అంటే, మనకి వాల్మీకి మహర్షి గురించి లోకంలో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. అసలు వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చిన వారు కాబట్టి, వాల్మీకము నుంచి ఉద్భవించినటువంటి వారు కాబట్టి వారికి వాల్మీకి అని పౌరుషనామం వచ్చింది. అసలు వాల్మీకి మహర్షి యొక్క జీవిత వృత్తాంతం ఏమిటి? అసలు ఈ వాల్మీకి ఎవరు? ఈ ప్రశ్న స్కాంద పురాణంలో వేశారు. స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు సనత్కుమారుణ్ణి అడిగాడు, వాల్మీకి ఎవరు? ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించగలిగినటువంటి సమర్థత వాల్మీకి మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందువల్ల వచ్చింది, నాకు చెప్పవలసింది అని అడిగితే సనత్కుమారుడు చెప్పాడు ఆ రోజున,
వాల్మీకి మహర్షి యొక్క అంశ చాలా ఆశ్చర్యకరమైంది. ఎందుచేత అంటే పూర్వం సుమతి కౌశికి అనబడేటటువంటి ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు అగ్నిశర్మ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. కానీ ఆ అగ్నిశర్మకి బాల్యంలో తండ్రి గారు వేదాన్ని పఠింపచేస్తే తగినంతగా అబ్బలేదు. సరే, అలాగే తండ్రి గారు కష్టపడి వేదం నేర్పుతున్నారు. ఆ అగ్నిశర్మ